నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన నేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకారం, పలువురి అభినందన. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పు శిరోధార్యం, మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవ వేడుకలు, పాల్గొన్న ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు. రాష్ట్ర మాజీ సీఎం జగన్ ను కలిసిన అప్సరా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు. చిన్ననాటి నుండి చదువుపై ఆసక్తి కనపరచాలి, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఛాంబర్లో పూజలు నిర్వహించిన అనంతరం దస్త్రాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అభినందనలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ 2 ఫైల్స్పై సంతకాలు చేశారు. ఉపాధి హామీ పథకం, ఉద్యానవన పనులకు నిధులు మంజూరుపై తొలి సంతకం, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణాల ఫైలుపై 2వ సంతకం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల తీర్పు శిరోధార్యమని మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అన్నారు. బుధవారం వైఎస్ఆర్సీపీ మండల కార్యకర్తల సమావేశం జరిగింది. నియోజకవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ అండగా ఉంటారన్నారు. గ్రామాలలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అరికట్టాలన్నారు. మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో మండల అధ్యక్షులు జడ్డు హరిబాబు, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, ఎంపీపీ శేషలత, ములకల రాంబాబు, ఎలిశెట్టి నరేంద్ర, సూర్పని రామకృష్ణ, నూనె రాధ, పోలిమేని శ్రీనివాస్, మధుకూరి మోహన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జరిగిన ఎన్నికల్లో జరిగిన విశ్లేషణ మనకి మింగుడు పడలేకపోయినా ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం ఖచ్చితంగా గౌరవించాలి. ప్రజలు ఇచ్చిన తీర్పు రేపు ప్రజలకి మంచి చేసిందా, లేకపోతే ప్రలోభానికి లోన్ చేసి మోసపూరితంగా ఆయన హామీలు ఇచ్చి మోసం చేశారన్నది కాలం నిర్ణయిస్తుంది. అప్పటి వరకు మనం కార్యకర్తలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉండాలి. ఒకటి మాత్రం నేను కార్యకర్తలందరికీ నేను చేసే సూచన కానీ మనవి కానీ, ఒకటి మనందరం కూడా సమిష్టిగా ఉండవలసిన అవసరం ఉంది, ఐకమత్యంగా ఉండవలసిన అవసరం ఉంది. అధికారంలో ఉన్న అధికార పక్షం చేసే తప్పుల్ని ఎక్కడికక్కడ ఎత్తు చూపించడానికి సిద్ధంగా ఉండాలి. దాన్ని మీరు అక్షర రూపంలో పెట్టండి, అధికారుల దృష్టికి తీసుకెళ్దాం. వాళ్ళు దాని మీద చర్య తీసుకోకపోతే దానిపైన హైదరాబాద్కి ఎవరు తీసుకెళ్లాలో, ఎలా చేయాలో ఏంటన్నది పార్టీ సమన్వయం చేస్తుంది. పార్టీ కూడా మనకు అండదండగా ఉంటుంది. వీళ్ళు చేసే రేపు జరగబోయే అరాచకాలన్నీ మనకు తెలుసు, మనం ముందే చెప్పడం అవసరం.
వాళ్ళు ఎన్నికల ముందు ఎంత నైస్గా మాట్లాడారో, ఎన్ని ప్రలోభాలు పెట్టారో, ఎంతమందిని బాధపట్టారో, ఎంతమందిని లాక్కెళ్ళారో. ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజల్లో ఉంది. 40% ఓట్లు సంపాదించిందంటేనే 5 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలించారు. ఒకనాడు ఇచ్చిన హామీలు నిలబెట్టలేదని ప్రజలు ఓడించి మళ్ళీ అదే మనిషి మళ్ళీ ప్రలోభాలు పెడితే ప్రలోభాలకి నమ్మటం ఉన్నది. ఇది మానవ సహజం అనుకోవాలి, మనిషి యొక్క బలహీనత అనుకోవాలి. ఆ బలహీనతతోటి ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారనుకోవాలి. వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయం అని మనం చెప్పడం అన్నది సంభవం కాదు. ఇక్కడ మీరు మాత్రం ఒకటి మాత్రమే ఒక విషయం మాత్రం గమనించుకోవాలి. మనమందరం కూడా ఐకమత్యంగా ఉంటే ఎవరైనా సరే మనం చూసి భయపడే పరిస్థితి ఉంటుంది. మనలో ఐకమత్యం లేకపోతే మాత్రం దాన్ని వాళ్ళు అలుసుగా తీసుకునే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా గుర్తించండి. ఐకమత్యంగా ఉందా, ఎవరికి ఇబ్బంది వచ్చినా అందరం కలిసి నిలబడదాం. గురువు గారు సుదీర్ఘంగా సూక్ష్మంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఏ విధంగా మనం ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వ పథకాలు కానివ్వండి, కొట్టు సత్యనారాయణ గారిని వ్యక్తిగతంగా కానివ్వండి, ఆ గ్రామానికి కావలసినటువంటి సమస్యల మీద కానివ్వండి, ఇంకా కూడా అన్ని రకాలుగా కూడా ఎవరికి సంబంధం లేకోకుండా ఎవరు ఫోన్ చేసినా, 1 గంటకు ఫోన్ చేసినా, 2 గంటలకు ఫోన్ చేసినా, ఏ ఇబ్బంది ఉన్నా 24 గంటల్లో ఫోన్ ఓపెన్లో ఉంచి ఆన్సర్ చేసేటువంటి ఏకైక నాయకుడు ఈ జిల్లాలో కొట్టు సత్యనారాయణ గారు. మీకు అందరికీ నా వ్యక్తిగతంగా నేను ఒక మనవి చేసుకోదలుచుకున్నాను. చాలామంది చూసాం, కానీ ఎక్కువ ఇంటరాక్ట్ అయి ఉన్నది ఏంటంటే కేసీఆర్ గారు వచ్చిన కాడి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకి వారు రమ్మంటే వచ్చినోండి నేను. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అన్ని ఎలక్షన్లోనూ కూడా నేను కొట్టు సత్యనారాయణ గారు ఏం చెప్తే ఆ ఊర్లో ఎవరైతే బాగుంటుందంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని ఊళ్ళు తిరిగాం, నెగ్గాం. ఇప్పుడు సర్పంచులు నెగ్గారు. సర్పంచులు కూడా నా ఇష్టాయిష్టాలకు ఏమీ చేయలే. మా ఊర్లోనూ కూడా నేను మా సొంత బంధువులు పెడితే సంపత్తును కుదరదు తీసేయాలని అంటే ఆ కేవలం తీసేసి ఇంకొకరు పెడతాం జరిగింది. మనకు ఉన్నటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ కావచ్చు, మన గ్రామాల్లో ఉన్న పరిస్థితులు బట్టి మనం ఏదో పార్టీ మనకు కావాలి కాబట్టి పార్టీని ఆశ్రయించిన వాళ్ళే ఎక్కువగా ఉంటాం. కానీ ఈరోజు మనం పార్టీ ఓడుకొని మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినాడు. మనకి ఎంతమంది ఉన్నారు? ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఉంది. అక్కడి నుంచి మన పార్టీ స్టార్ట్ అయింది. అంతే కదా. ఆ వేళ మనకు 200 మంది ఎమ్మెల్యేలు లేరు. దాంతో పోల్చుకుంటే 4 ఎంపీలు ఉన్నారు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి పార్టీ అయితే ఎక్కడికి పోలేదు. పార్టీ ప్రజల్లో ఉంది కాబట్టి మనకు 40% ఓట్లు వచ్చింది. వాళ్ళు ముగ్గురు కలిస్తే 50% వస్తే మనకు 40% ఓట్లు మనం ప్రజలు విశ్వసించారు. 7 వేయలేదు 6 వేయలేదు అనేది కూడా మనం గ్రామాల్లో మాట్లాడేదానికంటే కూడా మన స్థాయిలో మనతో ఉన్న నలుగురికైనా చిరుకోకుండా వాళ్ళని కాపాడుకునే బాధ్యత మన స్థాయిలో మన మీద ఉంది. అలాగే నియోజకవర్గ స్థాయిలో మనల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి ఒకళ్ళు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ వాళ్ళు దొంగ హామీలతో కానీ దేనితో కానీ వాళ్ళు ఓట్లు వేయించుకోవడం జరిగింది. మన కార్యకర్తలు కూడా కొంత ఇబ్బంది ఉంది. మనకి చేసిన కాడ మనం కొన్ని గ్రామాల్లో మన పార్టీ తరఫున సరిగ్గా చేయలేదని చెప్తాను నేను. ఎందుకంటే ఒకరికి సమన్వయ డబ్బు లేకపోతే ఇక్కడ పార్టీ ఆఫీస్ దగ్గర ఎవరో అది ఒక వ్యక్తి ఏదో చెప్తున్నాడు మమ్మల్ని, లేకపోతే ఏదో అంటున్నారు, అది మేము మినిస్టర్ గారు చెప్పుకోలేకపోతున్నాం అని కొంతమంది ఏ వంకైనా కొంత మీరు డైరెక్ట్గా వచ్చి ఆయనకు చెప్పుకోవడం అనేది చేయక వాళ్ళ పార్టీకి మనకి తీవ్ర నష్టం జరిగింది. ఇంకా దీన్ని మనం ఈ లోటును పూడ్చాలంటే మన నాయకుడు కూడా ఆర్థికంగా దెబ్బతిన్నారైనా మనందరం కూడా రానున్న రోజుల్లో అందరం కలిసికట్టుగా ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే నేను ముందుంటాను మీ అందరికీ. ఎవరో కూడా మన వైఎస్ఆర్సీపీని ఈ గాలి మాటలు ఎవరో చెప్తూ ఉంటారు, వాళ్ళ మాటలు ఎవరి మాటలు వెనకండి. మీరు మళ్ళీ ఖచ్చితంగా మనం 5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వస్తాం. మనందరం కలిసికట్టుగా ఉంటేనే అవతల వాళ్ళకి భయం పోతుంది. మన నాయకుడు అందరైనా మళ్ళీ కూడా మనం అధికారంలోకి వస్తాం. స్థానిక గున్నం ఫంక్షన్ హాల్లో బుధవారం
ఆర్ఎస్ఎస్ రామరాజ్యం తాడేపల్లిగూడెం శాఖ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవ వేడుక నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ ఖండ సంఘచాలక్ గ్రంథి సత్యనారాయణ తొలి పలుకులతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. భోగిరెడ్డి ఆదిలక్ష్మి, సుంకవల్లి రామకృష్ణ, పసుపులేటి వెంకటరామారావు, కొవ్వూరి వీరరాఘవరెడ్డిలు ప్రసంగించారు. అనంతరం అతిథి సత్కారం గావించారు. ఈ కార్యక్రమంలో రామరాజ్యం శాఖ ప్రతినిధులు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషిక్తుడై నేటికి 350 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తల్లి జిజియాబాయి అనేక ధైర్య సాహసాలు గర్భంలో ఉండగానే నూరిపోసి ఒక వీరుడికి జన్మనిచ్చి ఈ దేశానికి మహా చక్రవర్తిగా అతన్ని తయారు చేసింది. ఛత్రపతి శివాజీ మహారాజు బాల్యం నుంచే ఎంతో ధైర్య సాహసాలు ఉండి ఆ సుల్తాన్ల యొక్క పరిపాలనని వ్యతిరేకించి అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించారు. అదేవిధంగా ఆయన రాజ్యంలో అస్పృశ్యత అనేది ఉండకూడదని చెప్పి ఒక ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళంతా ఒకే జాతి అని చెప్పి అట్లా అందరినీ కూడా సైన్యంలో ఆ రోజుల్లో అస్పృశ్యత ఎక్కువగా ఉండేది. కానీ శివాజీ దాన్ని రూపుమాపడానికి వారందరినీ సైన్యంలో చేర్చుకుని తన రాజ్యంలో అనేకమైన ఉన్నతమైనటువంటి పదవుల్ని వారందరికీ ఇచ్చి సమాజంలో ఇట్లాంటి భావన ఉండకూడదు అనే విధంగా వారు మనకు మార్గదర్శనం చేశారు. అటువంటి గొప్ప వ్యక్తి యొక్క 350వ పట్టాభిషిక్తుడైనటువంటి రోజుని ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషం. ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు తలుచుకుంటేనే మనందరికీ ఆనందంతో ఒళ్ళు గగురుపొడుస్తుంది. మన భారతదేశం రత్నగర్భలాగా ఉండేటువంటిది. మన కలియుగం ఏర్పడిన తర్వాత 5125 సంవత్సరాలు పూర్తయి 126వ సంవత్సరంలో మనం ప్రవేశించాం ఉగాది నుంచి. ఈ కాలఖండంలో దాదాపు 1235 సంవత్సరాల పాటు బానిసత్వాన్ని అనుభవించాం. ఈ బానిసత్వం యొక్క పోరాటాన్ని కూడా చేశాం. ఈ 1235 సంవత్సరాల్లో అనేక మంది మహామహులు బలిదానం అయిన తర్వాత మనకు స్వాతంత్రం లభించింది. అసలు ఈ స్వాతంత్ర కాంక్షకు మూల బిందువు అయినటువంటి వ్యక్తి జిజియాబాయి తన హయాంలో సాధించలేనిది తన సంతానం ద్వారా సాధించింది. సంతానాన్ని ఆ రకంగా పెంచింది. జాతి మీద ఎక్కుపెట్టినటువంటి బాణం కింద, వజ్రాయుధం కింద ఈ శివాజీని బాల్యం నుంచి పొట్టలో ఉన్నప్పటి నుంచి కూడా 4 మన ఉద్గ్రంథాలని, రామాయణ భారత భాగవతాలని, భగవద్గీతని కూడా అవపోసన బట్టి ఆ విద్యార్థికి తన సంతానానికి లభించేటట్టుగా నిత్యము కూడా కథలు చెబుతూ మనం నెగ్గాలి, అది ప్రధానము, మన స్వతంత్రాన్ని ఏర్పాటు చేయాలి, అది ప్రధానము. శివాజీ గారంటే ఈ రోజున మన భారతదేశం ఈ విధంగా ఉండి మనం స్వేచ్ఛాయుతంగా ఉన్నామంటే శివాజీ వల్లనే మనం ఉన్నామని చెప్పచ్చు. ఎందువల్లంటే ఆ రోజుని మొఘలులు అలాగే ఇతర రాజులు అందరూ కూడా ప్రపంచ దేశాలన్నీ ఇతర దేశాల నుంచి వచ్చి హిందూ దేశాన్ని కూడా వారందరూ పరిపాలించడం, వారి మీద ఏంటంటే ఈ శివాజీ గారి తల్లి అయిన జిజియాబాయి గారు ఈయనకి 5వ సంవత్సరం నుంచి కూడా ఈయనకి ఈ యొక్క భారతదేశం గురించి, ఈ దేశం గురించి, మన హిందూ దేశం గురించి కూడా ఆవిడకి నూరిపోతాం. ఆయనకి ఆ విధంగా ఉండి 16వ సంవత్సరంలోనే కత్తి పట్టుకుని రాళ్ళందరి మీద దండయాత్ర చేసి జయించడం, మన హిందూ రాష్ట్రాన్ని హిందూ దేశంగా చూపించడం జరిగింది. అటువంటి మహానుభావుణ్ణి ప్రతి సంవత్సరం కూడా మనం స్మరించడం చాలా ఆనందం. ఆ రోజు ఛత్రపతి శివాజీ గారు క్షత్రియ లక్షణాలతో క్షాత్రం కలిగి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన రీతి ఇప్పుడు కూడా ప్రతి యువతలోనూ ప్రతి 100 మందిలోనూ 1 మంది శివాజీ ఉన్నారండి. కాకుంటే వాళ్ళకి ఏ సంఖ్యలు అడ్డుపెట్టి ఉన్నాయండి? ఇప్పుడు మనం చట్టం అనే సంఖ్యలతో అడ్డుపెట్టి ఉన్నామండి. ఒకవేళ చట్టం అనే సంఖ్యలు కానీ మనం తీయగలిగితే 100 మందిలో ఒక ఛత్రపతి శివాజీ మహారాజులు ఇప్పుడు కూడా మనలో ఉన్నారని ఆ విషయం పురస్కరించుకుని రామరాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని భగవద్గీతలో 4వ అధ్యాయంలో 7-8 శ్లోకాల ప్రకారంగా, 18వ అధ్యాయంలో 17 మరియు 43 శ్లోకాల ప్రకారంగా
యస్య నాహంకృతో భావో బుద్ధిరేసే నలిప్యతే హత్వాపి సహిమాన్ లోకాన్న హంతి నా నిబధ్యతే అనేటువంటి మనకి పెద్ద అస్త్రాన్ని కానీ ప్రయోగించగలిగితే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇప్పుడు కూడా జరుగుతుందన్న ఆశతోటి తమకు తెలియజేస్తున్నాం. అప్సరా మాజీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు బుధవారం తాడేపల్లిలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అదేవిధంగా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జగన్ను మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఈ సందర్భంగా వీరికి జగన్మోహన్ రెడ్డి పలు సూచనలు చేశారు. చిన్ననాటి నుంచి విద్యార్థులు చదువుపై ఆసక్తిని కనపరచాలని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ అన్నారు. బుధవారం 18వ వార్డు మాగంటి అన్నపూర్ణాదేవి ఓరియంటల్ మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ బేతిరెడ్డి భాస్కర్ రెడ్డి, 18వ వార్డు జనసేన నాయకులు పడాల బుజ్జి, ఈదుపల్లి పాపారావు, ద్వారంపూడి పల్లారెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ స్కూల్స్కి గీతగా మాగంటి స్కూల్లో 500 నుంచి 566 మార్కులు సుమారుగా 10 మంది పిల్లలకి సాధించినందుకు ముందుగా పిల్లలకు నా ఆశీస్సులు తెలియజేస్తూ యాజమాన్యాలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం అనేక రకమైన కార్యక్రమాలు చేస్తూ మన పిల్లల విషయంలో ఎంతో బాగా చదువుకోవాలని మంచి సంకల్పంతో పంపించడం జరుగుతూ ఉంది. దానికి పూర్తిగా బాధ్యత వహించి ఏదైతే మరి గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రతి టీచర్ కూడా ఒక పీజీ చేసిన వ్యక్తులు ఈరోజు ఇక్కడ మీ టీచర్స్ గా మంచి విద్యాబోధాలు అందిస్తూ ఉంటారు. దాంతో పాటు మనం కూడా ఇక్కడ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా కనీసం ఇంటికి వచ్చిన తర్వాత మీ మాస్టర్ ఏ పాఠాలు చెప్పారో ఎలా చదువుతున్నారో అని చెప్పి ఒక్కసారి ఒక పావుగంట సేపు అయినా సరే మీరు కూడా బాధ్యత తీసుకుంటే పిల్లలు ఇంకా కూడా ఉన్నత స్థాయిలో వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా పాల్గొంటా ఉన్నారు. మీ స్టార్టింగ్ లో చాలా తక్కువగా ఉండేది ఇక్కడ రోజు, మరి ఇప్పుడు రోజు దాదాపు 255 ఉంది ఫస్ట్ ప్రజెంట్. అంటే ఈ స్కూల్ చేసిన తర్వాత 70 ఎడ్యుకేషన్స్ వచ్చినాయండి. అంటే దాదాపు ఇంకో 70 ఎడ్యుకేషన్స్ వస్తాయనుకుంటున్నాను. కానీ ఇక్కడ అకామిడేషన్ చూస్తే చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ క్యాచ్మెంట్ ఏరియా తక్కువ ఉన్నప్పటికీ ఈ వాటిలో ఇంకా ఇతర ప్రదేశాల నుంచి చాలా మంది వస్తున్నారండి. ఎందుకంటే మన స్కూల్లో అది మన పిల్లల యొక్క 10th క్లాస్ రిజల్ట్స్ కావాలి. ఇక్కడ పిల్లల యొక్క పిల్లల విషయంలో ఎలా కేర్ తీసుకుంటున్నారో కాంపిటీషన్ ఎలా ఉంటుందని చెప్పేసి మరి వచ్చిన వాళ్ళతో చెప్పి మేము అంత దూరం నుంచి వస్తానికి కారణం ఏంటంటే ఇక్కడ మనకి క్రమశిక్షణగా ఉందండి, పిల్లలు బాగా చదువుతున్నారు, మంచి ర్యాంక్ తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి నేను ఇక్కడ జాయిన్ చేస్తున్నాను అని చెప్తున్నారు పేరెంట్స్ కూడా. మరి దగ్గరలో ఉన్న స్కూల్ జాయిన్ చేసుకోమని చెప్తున్నాం, మీరు ఇబ్బంది పడతారు కూడా. అయినా కాదు మాకు ఇదే స్కూల్ కావాలని చెప్పి అన్నారు. అంతగా ఇప్పుడు మాకు ఈ వార్డులో ఉన్నటువంటి అందరికీ ఈ స్కూల్ విషయం అందరికీ మేము మా స్టాఫ్ అందరికీ కూడా నేను చాలా గర్వపడుతున్నాం. నీతివంతమైన పాలన అందించేందుకు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని జనసేన సీనియర్ నాయకులు అడబాల నారాయణమూర్తి తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు బుధవారం జనసేన పార్టీ కార్యాలయం వద్ద వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లాబాబి, రూరల్ మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, నియోజకవర్గ అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామశెట్టి సురేష్, పైబోయిన వెంకటరామయ్య, కేశవభట్ల విజయ్, చాపల రమేష్, ముఖేష్, నేదూరి స్వామి నాయుడు, అడబాల మురళి, వెజ్జు రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మనం పడేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు మనకి రావణాసురుడు ఈవేళ ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే ఈవేళ ఆఫీసులో ఆయన తొలి సంతకం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్నటువంటి విషయమే. పవన్ కళ్యాణ్ గారు అంటే నీతివంతమైన పరిపాలన అందించాలనే సదుద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది.
మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి రాజకీయ నాయకులు ఎంతో మందిని మనం చూసాం. వారందరూ కూడా వారి యొక్క కుటుంబాలు వారి యొక్క ఆస్తులను పెంచుకుంటమే తప్ప ప్రజలకు ఇష్టమైన చేయాలనే కోరిక లేకుండా వారు స్వప్రయోజనాల కోసమే పనిచేయడం జరిగింది. మరి కానీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పోరాటాల ఫలితంగా ఆయన ఇవన్నీ చూసి ఆయన మనసు చెలించి ఆవేళ వారి కౌలు రైతులకి అయితేనేంటి, అలాగే మన సైనిక నిధులకి ఏంటి, ఇవన్నిటికీ కూడా ఆయన ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించి ఈవేళ రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీ స్థాపించిన కాడి నుంచి మరి ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం మరి రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమపడే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి మరి 2024 మరి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి తిరిగి ప్రపంచం కింద మరి ఏకతాటిపైకి వచ్చి ఏదైతే ఎన్డీఏ కూటమిని సపోర్ట్ చేసి మరి జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేస్తే 2 ఎంపీ స్థానాలు చేస్తే అన్నీ కూడా సుమారు 60-70 వేల మెజార్టీ తోటి గెలిపించిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అదే కాకుండా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మనందరి ఆలోచనల కొరకు ఆయన ఉప ముఖ్యమంత్రి అవడం, ఇవాళ ఛార్జ్ తీసుకున్నారు. అలాగే తొలి సంతకం కూడా అభివృద్ధి మీద చేయడం జరిగింది. ఈయన రాష్ట్ర ప్రజలందరినీ కూడా మరి ఏకతాటిపై తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేస్తారు. దాంట్లో భాగంగా తాడేపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా మరి అత్యధిక ఓట్ల మెజార్టీతో నగ్గడం జరిగింది. సుమారు ఆయన ఓడిపోయినప్పుడు కూడా మరి మన తాడేపూడి నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం కూడా పనిచేసిన ఏకైక వ్యక్తి శ్రీనివాస్ గారు. ఎంతో ఆనందకరమైన రోజు. ఎందుకంటే ఎన్నో కళలకంటూ ఎన్నో సంవత్సరాలుగా దాదాపు 2009 నుంచి ఇప్పటి వరకు మేము కళలకంటే ఉన్నాం. ఆ కళలు నెరవేరని రోజు ఈ రోజు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టాలని, ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడం, ఆయన పేద బడుగు వర్గాల కోసమే ఉన్న శాఖలను వారు అధిరోహించడం, అన్నిటి శాఖలను ఆయన తీసుకోవడం చాలా ఆనందదాయకం. ప్రజలు కూడా ఎంతో వారికి సౌకర్యం చేకూరుస్తుంది. ఎందుకంటే పవన్ సేవ చేయడం కోసమే ఉన్న వ్యక్తి 6వ తారీఖు 7వ తారీఖు ఆ సమస్యను తీర్చడం అంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి నాయకుడు మన నియోజకవర్గానికి రావడం చాలా అదృష్టకరం. ఆయన ఇంకా మానసీకరణ చేయకుండానే ఈ రోజు 16 గ్రామాల రోడ్లు ప్రమాణించడం చాలా అదృష్టం. ఒక ఆంధ్రప్రదేశ్లో సువర్ణ అధ్యాయం మొదలవబోతుంది. మన అధినాయకుడు, మన అందరి ఆరాధ్య దైవం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మరి పదవీ బాధ్యతలు ఒక డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి, అడవులు, పర్యావరణ శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ, మరి ఏదైతే ప్రజలకు ముఖ్యమైన శాఖలన్నీ కూడా, ఎందుకంటే సామాన్య ప్రజలు మరి ఇబ్బందులు పడకూడదు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి మనిషి సగటు మనిషి ఆనందంగా జీవించాలంటే ప్రతి సగటు మనిషికి కూడా కనీస అవసరాలైనటువంటి మౌలిక వసతులు కల్పించాలి. అటువంటి శాఖలను తీసుకోవడం ద్వారా ప్రజలందరికీ మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో మరి అటువంటి శాఖలను తీసుకుని ఆయన మరి ఈ రోజున పదవి స్వీకరణ చేయడం మా అందరికీ కూడా చాలా గర్వకారణం. ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఆపదంటే ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ, అదేవిధంగా కౌలు రైతులు కానీ మరి ఎంతో మంది ప్రజల్ని ఆయన సొంత డబ్బుల ద్వారా మరి ఎంతో మందిని ఆదుకున్న వ్యక్తి. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో
విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ఏలూరు కాలువలోకి దూకిన వ్యక్తి గాలింపు చర్యలు చేపట్టిన తాడేపల్లిగూడెం అగ్నిమాపక సిబ్బంది. స్థానిక ఏలూరు కాలువలోకి శివాలయం వద్ద ఉన్న వంతెనపై నుంచి గుర్తు తెలియని వ్యక్తి దూకిన సంఘటన బుధవారం జరిగింది. కాలువలోకి దూకిన వ్యక్తి వయసు సుమారు 44 నుంచి 50 ఏళ్ల వయసు ఉంటుందని స్థానికులు తెలిపారు. తాడేపల్లిగూడెం అగ్నిమాపక దళ సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకొని కాలువ గట్టు వెంబడి గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈశ్వరీయ ప్రజాపిత బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో సుమారు 100 మందిని రాజస్థాన్లోని మౌంట్ అబూ పర్యటనకు ఏర్పాట్లు గావిస్తున్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు, బీకే రమాదేవి, కరి ప్రభాకర్ బాలాజీలు మౌంట్ అబూ వెళుతున్న వారికి పలు సూచనలు చేశారు. బ్రహ్మకుమారి వారి సహకారంతో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో వీరందరినీ మౌంట్ అబూ పర్యటనకు తీసుకెళ్తున్నట్లుగా వీరు తెలియజేశారు. ప్రజాపిత ఈశ్వరీయ బ్రహ్మ విశ్వవిద్యాలయం మౌంట్ అబూలో ఉంది. మన తాడేపల్లిగూడెం శాఖ నుంచి రమాదేవి అక్కయ్య గారి యొక్క స్ఫూర్తితోటి లయన్స్ నుంచి మరియు సామాజిక సేవ, ఆధ్యాత్మిక భావన ఉన్నటువంటి మరి సుమారుగా 100 మందితో ఒక ఆధ్యాత్మిక ప్రయాణం జరుగుతుంది. ఆరావళి ప్రాంతాన్ని సందర్శించడం, అక్కడ రాజయోగంలో శిక్షణ పొందుతూ అనేక మంది జ్ఞానవంతుల యొక్క జ్ఞానాన్ని సముపార్జన చేస్తూ వారి యొక్క మరి వరదానం అంటే మంచి ఆలోచనలు, మంచి సాంప్రదాయం, మంచి సంస్కృతి, మరి అన్నీ కూడా పరిడి వెళ్ళాలంటే మంచి సంకల్పాలు ఉండాలి, అవి శుభ సంకల్పాలు ఉండాలి. అందుకే మరి సంపద కన్నా గొప్పది వివేకము, విజ్ఞానము. అటువంటి విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని పొందుపరుస్తూ శాంతివంతంగా అందరూ కూడా ఆధ్యాత్మికతతో పయనించాలనే ఉద్దేశంతో
మంచి భావనలు పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో మరి జూన్ 23వ తారీఖు నుంచి 10 రోజులు జరిగేటువంటి ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొనడం ముదావహంగా భావిస్తూ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము ముఖ్య కేంద్రమైనటువంటి మౌంట్ ఆబూ రాజస్థాన్లో ఆరావళి పర్వతాలపైన ఉన్నటువంటి ఆబూ పర్వతం పైన బ్రహ్మకుమారి సంస్థ ముఖ్య కేంద్రం ఉన్నది. అయితే అక్కడ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరము తాడేపల్లిగూడెం నుంచి ఇక్కడి నుంచి కొందరు వెళ్ళటం జరుగుతూ ఉంది. అయితే ఈ సంవత్సరంలో మన లయన్స్ క్లబ్ వైపు నుంచి లయన్స్ క్లబ్ గవర్నర్ అయిన గట్టి మాణిక్యాలరావు గారి ఆధ్వర్యంలో అక్కడ మౌంట్ ఆబూకి వెళ్ళేటువంటి అవకాశము వచ్చింది. అయితే అందరూ కూడా ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం సందర్శించాలి అని అక్కడ ఉన్నటువంటి రాజయోగిలు వారి యొక్క తపస్య యొక్క అలాగే రాజయోగం యొక్క క్లాసెస్ కూడా వినాలి అని ఎంతో ఆనందంతో ఇక్కడి నుంచి విచ్చేస్తూ ఉన్నారు. ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తాడేపల్లిగూడెం యూనిట్ ద్వారా రమాదేవి అక్కయ్య గారి యొక్క పర్యవేక్షణలో ఇక్కడ నుంచి తాడేపల్లిగూడెం నుంచి 100 మంది మౌంట్ అబూ దర్శనం చేసుకుని నేర్పేటువంటి రాజయోగం ఉందో మెడిటేషన్ కానివ్వండి, ఆధ్యాత్మిక జ్ఞానం కానివ్వండి, వీటిని స్వీకరించడానికి అట్లాగే మౌంట్ అబూ ప్రదేశాన్ని దర్శించి తరించడానికి తాడేపల్లిగూడెం నుంచి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సుమారుగా 100 మంది ఈ నెల 22వ తేదీ మరియు 23వ తేదీని బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగ దర్శనాలు సోమనాథ్ కానివ్వండి, నాగేశ్వరం కానివ్వండి, అట్లాగే గుజరాత్లో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు నిర్యాణం చెందినటువంటి ద్వారకా పట్టణం సముద్ర గర్భంలో కలిసిపోయినటువంటి ప్రదేశం కానివ్వండి, అటువంటి ద్వారకాను కూడా సందర్శించేటువంటి అవకాశం ఇక్కడ మన యొక్క ఈ సంస్థ ద్వారా ఈ పర్యటన కార్యక్రమంలో ఈ టూర్ కార్యక్రమంలో పాల్గొనేటువంటి సభ్యులందరూ కూడా దర్శించబోతున్నారు. నేను బడికి పోతా కార్యక్రమం లక్ష్యాలను 100% పూర్తి చేయాలని ఎంపీడీఓ స్వర్ణలత ఆదేశించారు. బుధవారం వేముడోలు హైస్కూల్లో ఎంఈఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్ అధ్యక్షతన ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో నేను బడికి పోతా కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ స్వర్ణలత మాట్లాడుతూ గ్రామాల్లో విద్యార్థులను బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించాలన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన బాలికలందరినీ కళాశాలల్లో చేర్పించాలన్నారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ పేరెంట్స్కి ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాను. గతంలో నేను చదువుకునేటప్పుడైతే నేను కూడా యాజ్ ఏ వాలంటీర్గా వర్క్ చేశాను. అప్పట్లో మాకు గుంటూరు జిల్లా అయితే దీప్తి, అక్షర దీప్తి పేరు వచ్చాడు. అంటే ఒక్కో జిల్లాలో ఒక పేరు పెట్టారు. అక్షర గోదావరి, కృష్ణాలో అయితే అక్షర జ్యోతి, అక్షర దీప్తి పెట్టి చాలా ముసలి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను వాలంటీర్గా పెట్టి ముసలి కూడా నేర్పించిన పరిస్థితి ఉంది. అలా ఎంతో మనం చాలామందికి ఎడ్యుకేషన్ నేర్పి అందరిలో డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇంకా పిల్లలు డ్రాప్ అవుట్స్ బయట ఉన్నారంటే ఇంకొంచెం మోటివేషన్ ఇస్తే ఆ కొంచెం మిగిలిన పిల్లలు కూడాను డ్రాప్ అవుట్స్ లేకుండా 6 to 14 మొత్తం కూడా అందరూ కూడా స్కూల్లో ఎన్రోల్ అయ్యేటట్టు మనం మోటివేషన్ చేసే దాంట్లో ఉంటుంది. 15 రోజులు అయితే ఒక నెల రోజుల పాటు తిరిగి పాఠశాలకు విద్యార్థుల్ని తీసుకురావడం అనేటువంటిది ఏదో ఒక పేరుతో కార్యక్రమం నిరంతరం జరుగుతుంది. మనం జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి మన అందరికీ తెలుసు. మన యొక్క ఎన్రోల్మెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. 6 నుంచి 14 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి బాలబాలిక కూడా దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలలో చదవాలి. ఎవరైనా ఎక్కడైనా అట్లా జాయిన్ కాకుండా ఉన్నట్లయితే వాటిని వెతికి మనం తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేసేటువంటి బాధ్యత మనం తీసుకుంటున్నాం. ఎప్పుడు కూడా 6 నుంచి 14 సంవత్సరాల చదివే వయసు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా స్కూల్లో ఎన్రోల్ అయి ఉండాలి. అది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి కళింగ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. బుధవారం పెంటపాడు తహసీల్దార్ యు వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కళింగ లక్ష్మణరావు మాట్లాడుతూ కౌలు రైతులు సార్వా పంటను ప్రారంభించారన్నారు. నేటికి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందలేదన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బండారు శ్రీనివాసరావు, వంక అప్పారావు, కొనతాల నాగరాజు, సుబ్బారావు, చిన్న ఏసు పాల్గొన్నారు. పెంటపాడు తహసీల్దార్ గారి కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామండి. మీ యొక్క వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకొని వెళ్ళి మీ యొక్క విజ్ఞాపన పరిగణన తీసుకునేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పెంటపాడు మండలంలో ఎక్కువ శాతం కౌలు రైతులు సాగు చేసుకుంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం మే నెలలో రైతులందరూ కూడా కూలీలు ఒప్పందం చేసుకుంటారు. కౌలు ఒప్పందం అది అయిన తర్వాత ప్రభుత్వం అధికారులు సేకరించి గ్రామాన్న ఈ పాటికి కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వడం అనేది జరిగేది. ఇప్పటి వరకు కూడా కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. అందరూ కూడా పంటలు కూడా సార్వా సాగు సిద్ధమవుతున్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం అధికార యంత్రాంగం కలెక్టర్ గారు ఆలోచించి ఏదైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూసుకునే దాళవాకి సంబంధించి పంట పండించే రైతులందరూ కూడా ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వం తీసుకున్నదే 2 నెలలు అవుతున్నా ఇప్పటికి కూడా ఆ ధాన్యం డబ్బులు రైతుల అకౌంట్లో పడలేదు. రైతులు ఈ రోజున కౌలు రైతులు అనేక ఇబ్బందులు పడుతూ పంటను పండిస్తూ ఉన్నారు. కానీ గిట్టుబాటు ధరలాగా ఇబ్బంది పడుతున్నారు. కానీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ ఇప్పుడు కూడా డబ్బులు పడలేని పరిస్థితి ఉంది. ఒక పక్కేమో మేము ధాన్యంకి డబ్బులు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తూ ఉంది. తక్షణమే ఇప్పుడు ఏదైతే రైతులు ఇప్పుడు అందరూ సార్వా సాగు చేసుకుని అందరూ పంట పండించి ఎరువులు, పురుగు మందులు అన్నీ కొనాలి. కానీ ఇప్పుడు కూడా ఆ ధాన్యం డబ్బులు లేక రైతులు విలువలు ఆడిపోతున్నారు. పెంటపాడు మండలం పెంటపాడు కౌలు రైతు సంఘం నాయకుని మాట్లాడుతున్నాను, బండారు శ్రీనివాసరావుని. ఇప్పుడు కూడా మే నెలాఖరులోనే కౌలు రైతు కార్డు రిసీవ్ చేసేవారు. ఈసారి బాగా లేట్ అయిపోయింది. కౌలు రైతులు కూడా గుర్తింపు లేనిదే వాళ్ళు ఏం చేయగలరు? పేదవాళ్ళు, వాళ్ళకి గుర్తింపు కార్డులు తొందరగా రిలీజ్ చేయాలని కోరుకుంటూ ధాన్యం డబ్బు కూడా ఇంకా పడలేదు. వడ్డీలకు తెచ్చి పండించి కష్టం చేసిన తర్వాత కూడా ఇంతవరకు డబ్బు పడలేదంటే రైతు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. అవన్నీ సకాలంలో విడుదల చేయాలని కోరుకుంటున్నాను. ధాన్యం తోలి 2 నెలలు దాటేసింది, ఇంతవరకు ధాన్యం డబ్బులు రాలేదు. మరి కౌలు రైతులేమో గుళ్ళని గోలెచ్చుకుంటున్నారు. దానికి డబ్బులు ఇప్పించమని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓ గారికి పత్రం అందజేసి గుర్తింపు కార్డులు కౌలు రైతు కూడా ఇప్పించాలని చెప్పేసి కోరుతున్నాం. తాడేపల్లిగూడెం పాతూరులో పవర్ కట్ సమస్యకు పరిష్కారం జరిగింది. అరుంధతిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను ఎలక్ట్రికల్ ఏఈ లీలావతి ప్రారంభించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు హుటాహుటిన కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి కరెంటు సమస్యను పరిష్కరించిన ఎలక్ట్రికల్ అధికారులు, సిబ్బందికి వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాట్ల జగన్నాథరాజు, నలగంచు రాంబాబు, శ్రీరాములు నాగేశ్వరరావు, పడాల దివాకర్, డీకొండ మురళి, దోసలపూడి కృష్ణప్రసాద్, రవికుమార్ రాజు, పాతూరు నాయకులు పాల్గొన్నారు. వాటిలో గత 3 రోజులుగా ఇక్కడ కరెంటు కొరత బాగా ఉండడం వలన, ఓవర్లోడ్ వలన కరెంటు పోవడం జరుగుతుంది. మరి ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన తక్షణమే నైట్ 11:30కి ఆయన ఏడీఏ గారికి, ఏఈ గారికి ఫోన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మనకు అందుబాటులో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండడం వలన అప్పటికప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం మన పాతూరు వాసులందరికీ ఆనందదాయకం. మరి దానికి ఏఈ గారికి, ఏడీ గారికి మరియు మా శాసనసభ్యులు మన బొలిశెట్టి సీన్ అన్నగారికి చాలా థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ జై జనసేన, జై బొలిశెట్టి. 2వ వార్డులో సుమారు ఒక 6 రోజుల నుంచి విపరీతమైనటువంటి కరెంటు కష్టాలతో ఇక్కడ ఉన్నటువంటి మా ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యని స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరూ కలిపి స్థానిక ఎమ్మెల్యే గారు బొలిశెట్టి సీన్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆయన ఆదేశాల అనుసారం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏడీ గారు కానీ, ఏఈ గారు కానీ, లైన్మెన్ గారు కానీ ఇమీడియట్గా వచ్చి ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ ప్రాంత ప్రజలు తరపున చాలా కృతజ్ఞతలు తెలుపుకున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కరెంట్ లో వోల్టేజ్ సమస్య ఉంది. ఈ సమస్యని ఇంత త్వరితగతిగా పూర్తి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి నూతనంగా ఫస్ట్ సమస్యగా ఈ ప్రాంతం నుంచి రావడం, ఈ సమస్యను వెంటనే పరిష్కరించమని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు ఇవ్వడం, వెంటనే ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పటికి సాయంత్రం 6 గంటల ఈ పని పూర్తి చేసినందుకు
ఆయన ఆదేశాల ప్రకారం పూర్తి చేసినటువంటి డిపార్ట్మెంట్ వారికి ఇంత త్వరగా తీసుకుని ఈ పరిష్కారానికి కృషి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి కానీ స్థానికంగా ఉన్న పెద్దలు కానీ మహిళలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. గత 3 రోజుల నుంచి పాతూరు అరుంధతిపేటలో కరెంటు ఇబ్బంది వల్ల ఇక్కడ జనాలందరూ చాలా అవస్థలు పడ్డారు. కట్టిపెద్దల తల్లులు కట్టాను. దీన్ని కరెంట్ లోడ్ ఇబ్బంది ఉందని చెప్పి మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడితే ఎమ్మెల్యే గారు దీన్ని ఏడీ గారికి, ఎంఈ గారికి, ఏఈ గారికి ఫోన్ చేసి దాని పరిష్కారం చేయమన్నారు. దాని పరిణామంగాను ఇంకొక ట్రాన్స్ఫార్మర్ వేసి ఆ లోడ్ని తగ్గించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. పెంటపాడు గోయింకా కాలేజ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు 2 మోటారు సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. మోటారు సైకిలుపై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యం పొందుతూ కిషోర్ మృతి చెందాడు. మృతుడు కిషోర్ ముదనూరుపాడు గ్రామానికి చెందినవాడుగా గుర్తించారు. మరొక వ్యక్తి మణికంఠారెడ్డికి మెరుగైన వైద్యం నిమిత్తం రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. పెంటపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సహకార బ్యాంకు ఉద్యోగుల కోసం కామ్రేడ్ జేవి సత్యనారాయణ సర్వం త్యాగం చేశారని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద జేవి 39వ వర్ధంతి బుధవారం జరిగింది. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు సీనియర్ నాయకులు ఎస్ఎస్ ప్రసాద్, తోటా సూర్యనారాయణ మాట్లాడుతూ కామ్రేడ్ జేవీని ఆదర్శనీయంగా తీసుకొని ఉద్యోగులు ఉద్యమం బలోపేతం చేయాలన్నారు. ఈ సభలో కేవీబీ యూనియన్ నాయకులు శ్రీనివాస్, బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి ఏడుకొండలు, యూనియన్ బ్యాంక్ నాయకులు పాలూరి సత్యనారాయణ, లింగంపల్లి గాంధీ, సీతాలం నారాయణమూర్తి, వారణాసి శ్రీనివాస్, వీరబాబు, పివిఎస్ఎస్ శాస్త్రి, నరసింహమూర్తి పాల్గొన్నారు. రూరల్ మండలం వెంకట్రామన్నగూడెం అటవీ ప్రాంతంలో కోతులకు జనసేన వీర మహిళలు పండ్లు, ఆహారం, మంచినీరు అందించారు. ఉభయ గోదావరి జిల్లాల మహిళా కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. బుధవారం జనసేన నేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వివిధ శాఖల మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు చాంద్ బీబీ, లక్ష్మీ ప్రసన్న, తోటరాణి, మధుశ్రీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, ఆయన శాఖల మంత్రిగా పదవి స్వీకరణ చేయడం ఇవాళ మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సందర్భంగా తాడేపల్లిగూడెం జనసేన మహిళా విభాగం నుంచే కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మహిళా విభాగం నుంచి కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియపరుచుతున్నాను. ఈ సందర్భంగా మేము ఒక మంచి సేవా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మేము వెళ్ళి పుష్పగుచ్చాలు, బొకేలు, శాల్వాలు ఇవ్వలేం కాబట్టి దానికి సంబంధించి ఇవాళ రూరల్ మండలం వెంకటరామన్నగూడెం వెళ్ళి మా వానర గుంపులకి ఇవాళ ఆహారాన్ని, మంచినీళ్లు ఇచ్చి ఒక సేవా కార్యక్రమాన్ని మేము మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే రానున్న 2-3 రోజుల్లో మా జనసేన బాహుబలి, మా సింహం సీనయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్న కారణంగా కూడా ఆయనకి మా మహిళా విభాగం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ 10 కాలాల పాటు తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఆయనే ప్రజానాయకుడిగా ఉండాలని మా అందరి ఆడపడుచుల ఆశీస్సులు ఆయనకుంటాయి. రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఎంతో సంతోషించవలసినటువంటి సుదినం. మొట్టమొదటిసారిగా ఎన్నో సంవత్సరాల కష్టం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి అదృష్టం దక్కింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓట్లు వేసి ఆయనకి ఏమైనా సరే గెలిపించాలి. రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలను నడిపించాలంటే ఇలాంటి నాయకుడు ఉంటేనే మళ్ళీ రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందని ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి మన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు. అలాగే నియోజకవర్గ స్థాయిలోకి వస్తే బొలిశెట్టి గారు గత 5 ఏళ్ల నుంచి కూడా ఓడిపోయినా కూడా ప్రజల మధ్యనే ఉండి సేవ చేస్తూ ఆయన కూడా అఖండ మెజారిటీతో ప్రజలు గెలిపించినందుకు ముందర అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. డిప్యూటీ సీఎం గా ఆయన పదవి తీసుకుని ఈ రోజు విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషకరమైన విషయం. 2019లో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అప్పగిస్తానని ఏ వాగ్దానం అయితే చేశారో అదే వాగ్దానాన్ని ఈ రోజు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని హార్టికల్చర్ యూనివర్సిటీ వీటినన్నిటిని కూడా వ్యవసాయం ద్వారా నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్ వ్యవస్థాపకుడు గంపా నాగేశ్వరరావు పర్యవేక్షణలో ట్రైన్ ది ట్రైనర్స్ వర్క్షాప్ 154వ బ్యాచ్ను ఇటీవల ఆన్లైన్లో శిక్షణ నిర్వహించారు.
ఈ నేపథ్యంలో సికింద్రాబాద్లో ఆఫ్లైన్ క్లాసులు నిర్వహించి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంకు చెందిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తాడేపల్లిగూడెం శాఖ అధ్యక్షురాలు పచ్చిపులుసు శారదారానికి సర్టిఫికెట్ను అందజేశారు. మార్కెట్లో టమోటోల ధరలు భారీగా పెరిగాయి. గడిచిన 20 రోజుల్లో టమోటోల ధరలు కొండెక్కాయి. మొన్నటి వరకు టమోటోలు కిలో 50 రూపాయలకు అమ్మగా ఇప్పుడు ఏకంగా 80 రూపాయలకు పైగా పలుకుతుంది. దీంతో సామాన్యులకు టమోటోల ధర భారంగా మారింది. దేశవ్యాప్తంగా వర్షాలు పెరగటం, పంట దిగుబడి తగ్గటం, మార్కెట్లో టమోటోలు లభ్యత కొరత కారణంగా టమోటోల ధరలు పెరిగాయని భావిస్తున్నారు. దివ్యాంగుల పిల్లలకు ఉచితంగా ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ అల్లు శ్రీకృష్ణ మహేష్ తెలిపారు. బుధవారం స్థానిక భవిత దివ్యాంగుల శిక్షణ కేంద్రంలో పిల్లలకు ఫిజియోథెరపీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల పిల్లలకు ప్రతిరోజు ఇంటి వద్ద తల్లిదండ్రులు ఫిజియోథెరపీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయుడు ఎస్కే బాలయేశ్వరయ్య మాట్లాడుతూ భవిత కేంద్రంలో ప్రత్యేక విద్యతో పాటు స్విచ్ థెరపీ, రకరకాల ఎలవెన్సెస్ అందించబడతాయని దివ్యాంగుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి గరిక పూజ, అర్చనలు, అభిషేకాలు గావించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. బుధవారం పర్వదినం పురస్కరించుకుని ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషంగా పంచామృతాభిషేకములు, అలాగే సహస్రనామ గరిక పూజ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరి గోత్రనామాలతోటి మేము చేయడం జరిగింది. ప్రతి వారం కూడా సుమారు 30 లీటర్ల ఆవు పాలతోటి సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి ఉదయం 6 గంటలకు పంచామృతాభిషేకములు చేయడం జరుగుతోంది. ఎంతోమంది భక్తులు ఏకశిల మీద ఉన్నటువంటి ఈ యొక్క సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి విగ్రహాన్ని దర్శనం చేసుకుని తమ తమ కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటున్నారు. ఎన్నో కోరికలు, చదువు సరిగ్గా రాని వారికి కూడా మంచి విద్యాభ్యాసం, ఉద్యోగం, అలాగే వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం, అలాగే శత్రు బాధలు, రుణ బాధలు ఉన్న వారికి కూడా ఆ రుణ బాధలన్నీ కూడా తీరిపోయి ఎంతో సమృద్ధిగా ఉండడం జరిగింది. కావున ప్రతి భక్తులు కూడా మన తాడేపల్లిగూడెంలోనే కదా, మన రాష్ట్రంలోనే ఎక్కడా కూడా ఒకేశల మీద సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఉండడం అనేటటువంటిది మన తాడేపల్లిగూడెం చేసుకున్నటువంటి అదృష్టం. మన తాడేపల్లిగూడెంలో మొట్టమొదటి దేవాలయం ఈ పెద్ద సాయిబాబా గుడి ఎదురుకుండా ఈలినాని గారి దేవస్థానం శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.